దేవుని పరిశుద్ధమైన మహిమ కలిగిన నామానికి ఘనత ప్రభావములు చెల్లుగునగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులరా, ఇంతవరకు మనము ప్రభు కృపలో భద్రత కలిగి ఉన్నాము, ఆయుష్ను ఆరోగ్యమును కలిగి ఉన్నాము. అందుకై మనము ప్రభువునకు రుణస్థులమై ఉన్నాం. దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ కష్టకాలంలో ఈ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయము మనకు, దేవుని యొక్క కాపుదల మనకు, దేవుని యొక్క కృప మనకు మెండుగా దయచేశాడు. అందుకై మనం ప్రభువుకి ఎంతైనా రుణపడి ఉన్నామని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, మీరందరూ కూడా ఇలాగూ ప్రభు దినములో దేవుని వాక్యం వినుటకు ఆసక్తి చూపిస్తూ మరి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నందుకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమాన్ని జరిగించడానికి కూడా ప్రభు మనందరికీ కూడా తన యొక్క సహాయాన్ని, తన యొక్క దయను చూపిస్తున్నాడు. అందుకై ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా బాగున్నారని, ప్రభువులో ఇంకా ఎదుగుతున్నారని, ఇంకా ప్రభు నామాన్ని మీరందరూ కూడా ఘనపరుస్తున్నారని నేను ప్రభువును స్తుతిస్తున్నాను, అలాగే సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. రానున్న రోజుల్లో ఇంకా దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని, ప్రభువుకు మనమందరము కూడా విధేయత కలిగి ఆయన కొరకు జీవించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో ప్రియమైనటువంటి సహోదరులరా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని మనం ఈ సమయంలో మనము నేర్చుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ వాక్యమును మాకు దయచేసినందుకై స్తుతిస్తున్నాం. మీ మాటలు మా హృదయములో కార్యం జరుగులాగున మీరు అత్యధికమైనటువంటి శక్తిని కలిగించే దేవుడు అయినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మాతో మాట్లాడమని, బలహీనుడనేటువంటి దాసుని మీరు బలపరిచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారము మనకు అత్యధికమైనటువంటి శక్తిని దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు యుగములు మహిమ కలుగునుగాక అని అపోస్తులైన పౌలు గారు చెప్పారు. అవును, దేని మీద మనకు శక్తిని దేవుడిస్తున్నాడు, దేని కొరకు శక్తిని మనకు దేవుడిస్తున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి మన విషయంలో కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవునికి మన విషయంలో ఉద్దేశములు కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ మెనీ పర్పసెస్ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి మంచి కార్యాలు మనం చేయాలని దేవుడు ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశములు ఏంటో మనము దేవుని వాక్యంలో చూద్దాం ప్రియులారా. అదే సందర్భంలో దేవుడు ఏమైతే మంచి ఉద్దేశాలు మనందరి కోసం కలిగి ఉన్నాడో, అపవాది అయిన సాతానుడు కూడా మన విషయంలో వాడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, వాడు కొన్ని గురి కలిగి ఉన్నాడు, వాడికంటూ కొన్ని స్ట్రాటజీస్, కొన్ని ఎజెండాస్, కొన్ని ఎయిమ్స్ వాడు కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ పర్పసెస్ బట్ సాతాన్ హ్యాస్ మెనీ ఎయిమ్స్ అని మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. చూడండి, యోహాను సువార్తలో 10వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడింది. 10వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశములు ఏంటి, సాతాను యొక్క గురి ఏమిటి అనేది మనం గమనిస్తాం. 10 దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, అపవాది అయిన వాడు ఎలాంటి వాడంటే దొంగ, వాడు హంతకుడు, వాడు నాశనం చేయటానికి వస్తాడన్నాడు. మరి ప్రభువు ఎందుకు వచ్చాడు అని అంటేను, ఈ వచనము ఇంగ్లీష్ లో మీరు చదివితే ఇంకో కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఎలాగూ అని అంటారా,
అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే అపవాదైన సాతానుడు వచ్చును అన్నాడు. అపవాది వచ్చును అంటే వాడు వస్తూనే ఉంటాడు. హీ కమ్స్ అన్నాడు ఇంగ్లీష్ లో. అలాగే ఇంగ్లీష్ లో ప్రభు గురించి అన్నాడు హీ కేమ్ అంటే ఆయన వచ్చాడు అని. ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒకేసారి వచ్చాడు భూమి మీదకి సమృద్ధిగా జీవము కలుగుటకు, మనందరికీ సమృద్ధిగా జీవము కలుగుటకు వచ్చాడు. అది ఆయన ఉద్దేశము. అపవాది ఎందుకు వస్తూ ఉన్నాడు? వాడు దొంగతనం చేయటానికి వస్తున్నాడు, వాడు నాశనం చేయటానికి వస్తున్నాడు, వాడు హత్య చేయటానికి వస్తున్నాడు. వాడు దొంగతనం మన దగ్గర ఏం చేస్తాడు? మన దగ్గర ఉన్నటువంటి బంగారముల, మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువుల, మన దగ్గర ఉన్నటువంటి నిధుల, మన దగ్గర ఉన్నటువంటి ధనమా ఏంటి వాడు దొంగతనం మన దగ్గర చేసేది అని మనం వాక్యములో గమనించినప్పుడు, వాడికి డబ్బు అవసరం లేదు, వాడికి వజ్రములు అవసరం లేదు, వాడికి బంగారం అవసరం లేదు. మరి వాడికి ఏం కావాలి మన దగ్గర అంటే, మన దగ్గర కొన్ని ఆయుధాలను దేవుడిచ్చాడు. ఆ ఆయుధాలు దొంగిలించడానికి వాడు వస్తాడు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను సాతానుడు దొంగిలిస్తాడో వెంటనే వాడు మన మీద దాడి చేసి హత్య చేసేదానికి వాడి పని సులువైతుంది. ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మనం ఆలోచన చేసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో సర్వాంగ కవచం అనేటువంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయండి. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటో దైవ వాక్యంలో రాయబడి ఉన్నాయి. గమనించండి, 6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 16వ వచనం నుంచి మీకోసం నేను చదువుతాను. ప్రియులారా గమనించండి. ఇవన్నీ యుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నటువంటి మాట. సర్వాంగ కవచం, మన దగ్గర ఉన్న ఆయుధాలు, రక్షణ అనే శిరస్త్రానము, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, సువార్త అనేటువంటి జోడు, సిద్ధ మనసు, ప్రార్థన అనేటువంటి శక్తిని వాడు మన దగ్గర దొంగిలించడానికి వస్తాడు. ఈ ఆయుధాలు మనకు దేవుడు ఒక కవచములాగా, సర్వాంగ కవచములాగా దేవుడు ఇచ్చాడు. వాటిని వాడు దొంగిలిస్తాడు. అవి ఎప్పుడైతే మన దగ్గర దొంగిలిస్తాడో, విశ్వాసాన్ని, ప్రార్థనను, వాక్యమును, మనకున్నటువంటి రక్షణను, మనకున్నటువంటి సువార్తను దొంగిలిస్తాడో, వాడు మన మీద దాడి చేసి మనల్ని హత్య చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు దేవునికి మన మీద ఉన్నటువంటి ఉద్దేశములు, ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడికి మన మీద కొన్ని ఉద్దేశములు దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశములు ఏంటి అనగా, దేవుడు తన రూపంలో, తన పోలికలో, తన స్వరూపంలో మనల్ని చేయాలి అనేటువంటి ఉద్దేశం మొదటి ఉద్దేశం. ఆయన పోలిక, ఆయన రూపము మనమందరం కలిగి ఉండాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించను. దేవుడు ఆయన స్వరూపములో మనల్ని సృజించాడు. ప్రియులారా, ఆయన స్వరూపం, ఆయన రూపమును మనము కలిగి ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం అయి ఉన్నది. మొదటి ఉద్దేశం. నేను ఒక 9 ఉద్దేశాలు దేవుడు మన కొరకు ఏమి కలిగి ఉన్నాడో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. అవి మీరు ఓర్పుతోటి, సహనముతోటి, శ్రద్ధగా ఆలకించాల్సిందిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మొదటి ఉద్దేశము, ఆయన రూపం మనము కలిగి ఉండాలని. అయితే అపవాదైన సాతానుడు ఆయన రూపాన్ని దొంగిలించాలని వాడు గురి కలిగి ఉన్నాడు. వాటి స్ట్రాటజీ, వాడి ఎజెండా అదేనండి. మనము దేవుని యొక్క రూపాన్ని కలిగి ఉన్నాం. ఆ రూపాన్ని వాడు తొలగించాలని వాడు ఆదాము అవ్వలను మోసగించి ఆ పోలికను, ఆ మహిమను తొలగించాడు. వారు ఆ మహిమను పోగొట్టుకున్నారు, ఆ రూపాన్ని పోగొట్టుకున్నారు, దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నారు. కాబట్టి వాడు దొంగిలించడానికి వచ్చాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, దేవుని వాక్యములో 2వ ఉద్దేశం దేవుడు ఏమి కలిగి ఉన్నాడనగా, మన విషయంలో ఆయన అందరము కూడా మనము కుటుంబీకులుగా ఉండాలని, మనమంతా కూడా ఒక ఫ్యామిలీగా ఉండాలని, మనమంతా ప్రభు కోసం ఒక మంచి జీవనం విధానము కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. గమనించండి, 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ దేవుడు, యెహోవా
దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. మనమందరము కూడా ఫ్యామిలీ లైఫ్ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే అపవాది అయిన సాతానుడు ఫ్యామిలీస్ ను డిస్ట్రాయ్ చేయాలని, ఫ్యామిలీస్ ని నాశనం చేయాలని వాడి ఉద్దేశం అయింది, వాడి గురి అయితే అయ్యింది. దేవుని యొక్క ఉద్దేశం ఫ్యామిలీస్ ఫలభరితంగా ఉండాలని దేవుడు కలిగి ఉన్నాడు ఉద్దేశం. అయితే అపవాది ఫ్యామిలీస్ ని డిస్ట్రాయ్ చేయటం, వాడి యొక్క ఎజెండా ఏంటి అని అంటే మోర్ డైవర్స్, ఫ్యూ మ్యారేజెస్, కొన్ని వివాహాలు జరగాలి, ఎక్కువ విడాకులు జరగాలి అనేది వాడి స్ట్రాటజీ. అంటే ఫ్యామిలీస్ ను దాడి చేసి చిన్నాభిన్నం చేసి కుటుంబాల్లో కలహాలు రేపి వాడు ఆనందించాలనుకుంటున్నాడు. దేవుని ఉద్దేశం అది కాదు. ఓ మంచి ఫ్యామిలీగా, ఓ మంచి గృహముగా, దేవునికి ఇష్టమైనటువంటి గృహము కలిగి ఉండాలని దేవుని యొక్క రెండవ ఉద్దేశం. దేవుని యొక్క మూడవ ఉద్దేశం ఏంటో మీరు గమనించండి ప్రియులారా. దేవుని యొక్క మూడవ ఉద్దేశం ఏంటనగా మనమందరము కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫ్యామిలీస్ ఉండాలి, అదే సందర్భంలో మనమందరం ప్రభు కోసం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి అని చెప్పాడు. మొదటి అధ్యాయం ఆదికాండంలో 27వ వచనంలో 28వ వచనంలో చూస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వాదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. భూమి మీద మనం ఫలించాలని, అభివృద్ధి చెందాలని, భూమిని నిండించాలని, విస్తరించాలని. చూడండి ఎన్ని మాటలు దేవునికి, ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఈ ఉద్దేశాలన్నీ కూడా వాడు అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయాలని, నాశనం చేయాలని వాడి గురి అయి ఉన్నది ప్రియులారా. వాడి యొక్క ఆలోచన, వాడి ప్రణాళిక, వాడి స్ట్రాటజీ ఏంటంటే మనం ఏమైతే అభివృద్ధి చెందాలనుకుంటున్నామో, దేవుడు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశములను వాడు చిన్నాభిన్నం చేయాలని అపవాది సాతానుడు కోరుకుంటున్నాడు. అందుకు మనం ఏమాత్రం కూడా అంగీకరించకూడదు. అందుకు మనం ఏమాత్రం కూడా వాడికి సహాయకరంగా ఉండకూడదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవ ఉద్దేశం లేక నాలుగవ ఉద్దేశం, దేవుడు కలిగినటువంటి నాలుగవ ఉద్దేశం మన పక్షమున ఏమనగా మనమందరము భూమి మీద పరిపాలన చేయాలి, ఈ భూమిని ఏలమని చెప్పాడు. గమనించండి 28వ వచనంలో, ఆదికాండము మొదటి అధ్యాయం 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రతి జీవిని, భూమి మీద ఉన్న ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, ప్రతి జీవిని ఏలమని దేవుడు చెప్పాడు. అయితే మన యొక్క పరిపాలనను, మన అధికారమును, మన యొక్క ఈ భూమి మీద చేసేటువంటి ఈ యొక్క ఏలుబడిని దొంగిలించాలని సాతానుడు అనుకున్నాడు. అందుకే వాడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవును, యేసు ప్రభు అదే చెప్పాడు. ఈ లోకం మీద అధికారం దేవుడు మనకిస్తే ఆ అధికారాన్ని వాడు దొంగిలించాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో 30వ వచనం మనం చూసినప్పుడు ప్రభు మాటల్లో ఇలాగ చెప్పాడు సాతానుడి గురించి. వాడు ఈ లోకాధికారి అని చెప్పాడు. ఈ లోకాధికారి వాస్తవానికి ఈ లోకం మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. అలాగూ కలిగి ఉండాలని దేవుడు మన ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే వాడు ఆ ఉద్దేశాన్ని పాడు చేశాడు. 14:30 యోహాను సువార్త మనం చదువుతాం ప్రియులారా. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు అన్నటువంటి మాట. అంటే వాడి లోకాధికారి. వాస్తవానికి దేవుని ఉద్దేశం మనమే ఈ లోకాన్ని ఏలుబడి చేయాలి, పరిపాలన చెయ్యాలి. ఈ లోకం అన్ని జీవుల మీద మనమే అధికారం చెలాయించాలని దేవుని యొక్క ఉద్దేశం. వాడు దాన్ని పాడు చేశాడు. ఈనాడు జీవులకు కూడా మనుషుడు భయపడిపోతున్నాడు. చిన్న డాగ్, చిన్న కుక్కకి, చిన్న భూమి మీద ప్రాకేటువంటి చిన్నటువంటి
తేలు లేక చిన్న చిన్నటువంటి ఆ విషపురుగులు ఉంటాయి, వాటికి భయపడిపోతున్నాం. వాటిని మనం ఏలుబడి చేయాల్సింది పోయి. కారణం ఏంటంటే పాపం ఎప్పుడైతే భూమి మీద ప్రవేశించిందో మన యొక్క అధికారం పోగొట్టుకున్న ప్రియులారా, మన యొక్క ఏలుబడి చిన్న భిన్నమైపోయింది. అవును, దేవుని ఉద్దేశాలను మనము పాడు చేసిన వారం అయిపోయినాం. గమనించండి, అలాగే మనము ఈ లోకంలో ఉంటుండగా సమాధానము, నిరీక్షణ, శాంతి కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం అయ్యింది. 5వ ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం, ఈ భూమి మీద మనం అందరం కూడా సుఖముగాను, శాంతముగాను, క్షేమముగాను, సంతోషముగాను ఉండాలని దేవుని ఉద్దేశమైంది. మన సంతోషాన్ని, మన సమాధానాన్ని, మన నిరీక్షణను, మన యొక్క ఆనందాన్ని దొంగిలించాలని వాడి ఉద్దేశమైంది. దేవుని వాక్యంలో చూడండి ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ మనము గమనిస్తున్నాం. 15వ అధ్యాయము 13వ వచనము రోమీయులకు రాసిన పత్రికలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటుకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. సమస్త ఆనందము, సమాధానము, నిరీక్షణ, పరిశుద్ధాత్మ శక్తి విస్తారముగా కలిగి మనం ఉండాలని దేవుని ఉద్దేశమైంది. అయితే వాడు ఆ యొక్క ఉద్దేశాన్ని పాడు చేయాలని గురి కలిగి ఉన్నాడు. అది వాడి గురి. మనలో ఉన్న ఆనందం, మనలో ఉన్న నిరీక్షణ, మనలో ఉన్నటువంటి విశ్వాసం, మనలో ఉన్నటువంటి సంతోషం, మనలో ఉన్న సమాధానం వాడు దొంగిలించాలని, వాడు నాశనం చేయాలని గురి కలిగి ఉన్నాడు ప్రియులరా. ఈ విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. అక్కడ 5వ అధ్యాయంలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 8-9 వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. వారిని ఎదురించమని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసములో స్థిరులమై ఉండి వారిని ఎదిరించాలి. మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడు ప్రభు, ఎలా కోరుకుంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి, మెలకువ కలిగి విరోధైన అపవాదిని, ఆ గర్జించే సింహమును మనం ఎదిరించాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనం అలాగ ముందుకు సాగాలి. అలాంటి ధైర్యం మనం కలిగి ఉండాలి. అలాంటి మెలకువ, సిద్ధపాటు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క 6వ ఉద్దేశం ఏమైంది మన విషయంలో? దేవుడు మనమందరము కూడా ఒక మంచి గురి, ఒక మంచి చూపు, మంచి దృష్టి కలిగి ఉండాలని, మంచి ముందు చూపు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే అపవాది అయిన సాతానుడు 6వ ఉద్దేశము దేవుడు కలిగి ఉంటే, ఆ ఉద్దేశమును దేవుడు కలిగి ఉంటే ఆ ఉద్దేశాన్ని సాతానుడు చిన్నాభిన్నం చేస్తూ వాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు బ్లైండ్నెస్ కలిగించటం, అంధకారాన్ని తీసుకురావటం, మన యొక్క చూపును బ్లర్ చేయటం. బ్లైండ్నెస్ అండ్ బ్లర్ అంటే మన విజన్ బ్లర్ అయిపోవటం, మసక బారిపోవటం, మన చూపును మసక బారేటట్టు చేయటం వాడి ఉద్దేశమైంది. మన యొక్క గురిని పాడు చేయటం. దేవుని వాక్యములో మన యొక్క చూపు దేని మీద పెట్టాలన్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు గమనించి ఉంటారు. 1వ వచనం చదువుదామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 2వ వచనం కూడా చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైనున్న వాటి మీదే మనస్సు పెట్టు, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. అయితే మనకున్నటువంటి ఆ యొక్క దృష్టిని, మన గురిని వాడు పాడు చేయాలనుకుంటున్నాడు. మత్తయి సువార్తలో కూడా చూడండి 6వ అధ్యాయం 33వ వచనంలో మన యొక్క దృష్టి దేని మీద ఉండాలని దేవుడు చెప్తున్నాడు. 6:33 మనందరికీ తెలిసినటువంటి ఆ విషయం. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకమని అక్కడ దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు మన గురి దేని మీద? ఆయన రాజ్యం మీద, ఆయన నీతి మీద, పైనున్న వాటి మీద మన గురి. అయితే వాడు
మన యొక్క చూపును, మన గురిని పాడు చేయటం కోసం, మన యొక్క విజన్ బ్లర్ చేయటం కోసం వాడు ఎందుకు వచ్చాడంటే మనకు గురుడితనం కలుగు చేయటానికి వచ్చాడు. బ్లైండ్నెస్ అండ్ బ్లర్నెస్ వాడి ఉద్దేశం, గురుడితనం. అవును, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని యొక్క గురిని పాడు చేయటము ఎలాగో చూడండి. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేసెను. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేసెను. వాడి యొక్క గురి అండి, వాడి ఆలోచన అదేనండి. ఈ లోకంలో మనము మంచి చూపు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటుంటే మన ఫోకస్ అంతా కూడా ఆ పరలోకం మీద ఉండాలని, పైన వాటి మీద మన ఫోకస్, దేవుని రాజ్యం మీద మన ఫోకస్, ఆయన నీతి మీద మన ఫోకస్ పెట్టాలని దేవుడు కోరుకుంటే వీడు మన ఫోకస్ కి ఆటంకము, గురుడితనము, బ్లర్నెస్ తీసుకొస్తున్నాడండి. గమనించారా? వాడు చేసేటువంటి నాశనం ఏంటో, వాడు చేసేటువంటి హత్య ఏంటో, వాడు చేసే దొంగతనం ఏంటో మీరు గమనించారా? మన ప్రభు చెప్పాడు, వాడు దొంగ, మన ఫోకస్ ని దొంగిలిస్తున్నాడు. దేవుని యొక్క ఇంకొక ఉద్దేశం ఏంటి అని అనగా, మనము ఆయనకు సొత్తైన ప్రజలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7వ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఆయనకు ఒక మంచి పొజిషన్ గా, మంచి ప్రైజెస్ గా, మంచి బహుమానములుగా, ఆయన కొరకు మంచి సంపాద్యముగా, మంచి ఆస్తిగా మనము ఆయనకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే వాడు దేవుడు కోరినటువంటి ఆ ఉద్దేశాన్ని పాడు చేయాలని అపవాది కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని పాడు చేయటమే వాడి పని. అవును, 43వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? మొదటి వచనం చదువుకుందామండి. 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి మనం సొత్తైన ప్రజలముగా, స్వకీయ సంపాద్యముగా, ఆయనకు మనము బహుమానములుగా దేవుని కొరకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాడి మనము కలిగి ఉన్నటువంటి ఆ సంపాద్యాన్ని వాడు దొంగిలించాలని వాడు కోరుకుంటున్నాడు. ఈ సంపాద్యం మనం అందరము కూడా కలిగి ఉండాలని, మనము ఆయనకు సొత్తైన ప్రజలముగా ఉండాలని కదా. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో చూద్దాం. మనము ఆయనకు స్వకీయ సంపాద్యము కలిగి ఉండాలని, మనమందరము ఆయనకు విధేయత కలిగి ఉండాలని మొదటి పేతురు రాసిన పత్రిక 9వ వచనము చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు, ఆయనకు స్వకీయ సంపాద్యముగా మనం ఉండాలని దేవుడు యొక్క ఉద్దేశం, గాడ్స్ పర్పస్. మనము ఆయనకు పొజిషన్ గా ఉండాలని. కానీ సాటాన్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఆయనకు మనం విలువ లేని వారముగా చేయాలని, మనం ఆయనకు సాంపాద్యము లేకుండా చేయాలని వాడి యొక్క ఆలోచన అయింది, వాడి గురి అయింది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాతాను గురి ఏంటి, దేవుని ఉద్దేశాలేంటి అనేది మనము వాక్యములో, లేఖనములో పరిశీలించినప్పుడు చక్కగా మనము గమనించగలం. వాటిని మనము అర్థం చేసుకొని ప్రభువుకు ఇష్టలముగా బ్రతికినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క 8వ ఉద్దేశము మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క 8వ ఉద్దేశము మనము దీవించబడిన వారముగా, ఆశీర్వాదించబడిన వారముగా, ప్రభు కొరకు మన ద్వారా దీవెనలు అనేక మందికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 8వ ఉద్దేశం మనము దీవించబడిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో మనం చూద్దామండి. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 13వ వచనము, 7వ అధ్యాయం 13వ వచనం.
ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వాదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఆయన దీవించడానికి ఇష్టపడుతున్నాడండి మనల్ని. మనం ఆశీర్వాదించబడిన వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే సంఖ్యాకాండంలో చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండము 6వ అధ్యాయం చూసినప్పుడు 24వ వచనం నుంచి చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వాదించెదను. మనము అందరము కూడా దేవునికి ఆశీర్వాదించబడిన జనముగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నదండి. అయితే వాడు అపవాది అయిన సాతానుడు కోరుకున్నటువంటిది ఏమిటి అనగా మనము శపించబడిన వారముగా ఉండాలని వాడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం మనం ఆశీర్వాదించబడిన వారముగా, దీవించబడిన వారముగా ఉండాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. గమనించండి ప్రియులారా, 8 ఉద్దేశాలు. అంత మాత్రమే కాదు, దేవునికి 9వ ఉద్దేశం ఏమిటి అనగా ఇంకొక ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తాను. మనము దీవించబడటమే కాకుండా, మనము ఆశీర్వాదించబడటమే కాకుండా, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఇతరులను ఆశీర్వాదించే వారంగా ఉండాలని, మన ద్వారా దీవెనలు, ఆశీర్వాదాలు ఇతరులకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. ఆదికాండము 12వ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట 3వ వచనంలో చూడండి. దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును ఆశీర్వాదించినప్పుడు ఏమని మాట్లాడాడో చూడండి. 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వాదించబడునని అబ్రాహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వాదించబడాలని దేవుడు కోరుకున్నాడు అబ్రహామును. ఆయన ఆశీర్వాదించబడాలి. ఆయన ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములు. ఈ మాట గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తున్నాం ప్రియులారా. 3వ అధ్యాయంలో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక ఈ మాటను మరలా పత్రికల్లో మనము గమనించగలం. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రికలో 28, 29వ వచనం మనం చదువుదాం ప్రియులారా. 3వ అధ్యాయంలో ఇందులో యూదుడని, లేక 23 నుంచి 27 నుంచి చదువుదాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆశీర్వాదములకు, దీవెనలకు మనమందరము వారసులమై ఉన్నామని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రియులారా. దేవుని ఉద్దేశాన్ని భంగము చేయటమే అపవాది యొక్క పని. దొంగతనము, హత్య చేయటము, నాశనం చేయటము అపవాది పని. దేవుని యొక్క ఉద్దేశములు 9 మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 9 ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి విషయము, మనము ఈ లోకములో ఆశీర్వాదించబడిన వారముగా ఉండాలి. మన ద్వారా ఆశీర్వాదాలు ప్రజలకు అందాలి, దీవెనలు ప్రజలకు అందాలి. ఈ భూ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా దేవుని బిడ్డల ద్వారా మేలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగూ మనం జీవించాలి. దేవుని కొరకు మనం అలాగూ బ్రతకాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రియులారా. ఆ ఉద్దేశాన్ని దేవుని బిడ్డలముగా మనం నెరవేర్చాలి. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. అమెరికా దేశంలో రిక్ వార్ అనేటువంటి ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఒక పుస్తకం రాశారు, పర్పస్ డ్రివైన్ లైఫ్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మీకు దొరికితే చదవండి, ఇంగ్లీష్ పుస్తకం, మంచి పుస్తకం. అందులో ఒక మాట ఆయన చెప్తాడు. ఏమిటి అనగా, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుడ్ లుకింగ్ పీపుల్ కోసం వెతుకుతారు, వారిని గౌరవిస్తారు. గుడ్ లుకింగ్ ఎవరైతే కలిగి ఉంటారో ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వారిని అభినందిస్తారు, వారిని ఆదరిస్తారు, వారికి లోబడి ఉంటారు.
కానీ దేవుడు ఎవరిని వెతుకుతున్నాడంటే గుడ్ లుకింగ్ పీపుల్ని దేవుడు వెతకట్లేదు, కానీ గుడ్ షేప్ కలిగిన వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడని అక్కడ వ్రాశాడు పాస్టర్ గారు. గుడ్ లుకింగ్ అంటే బయటికి పైకి కనిపించేటిది, పై రూపం అన్నమాట. గుడ్ లుకింగ్ పై రూపాన్ని చూస్తారు మనుషులు, కానీ దేవుడు గుడ్ షేప్ చూస్తాడు. షేప్ అనేటువంటి ఆ పదానికి 5 లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. మొదటి లెటర్ ఎస్, రెండవ లెటర్ హెచ్, మూడవ లెటర్ ఏ, 4వ లెటర్ పి, 5వ లెటర్ ఈ. షేప్ అనేటువంటి ఆ పదానికి 5 అక్షరాలు ఉన్నాయి. ఆ మొదటి అక్షరానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఎస్ అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్పిరిచువల్ గిఫ్ట్స్, ఎస్ అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్. మనమందరము కూడా ఆత్మీయమైనటువంటి బహుమానాలు, వరములు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయమైన వరములు, ప్రార్థించుట, వాక్యము ప్రచురించుట, పాటలు పాడుట, దాతృత్వంగా ప్రభువుకు ఇచ్చే విషయంలో, మందిరములో సంఘములో పరిచర్య చేసే విషయంలో వరములు కలిగి ఉండాలి. ప్రభు కోసం, అనేక మంది కోసం గంటల తరబడి ప్రార్థించే వరం, అనేక మందికి సువార్త ప్రకటించే వరం, అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించి ఆత్మీయంగా బలపరిచే వరం, అనేక మంది కొరకు సేవ చేసే ఆతిథ్యం ఇచ్చే వరం. నేను ఒక భక్తుడి యొక్క తల్లి గురించి విన్నాను. ఆమె కొన్నిసార్లు అనారోగ్యంగా జ్వరంతో బాధపడుతున్నా, అప్పటి వరకు నీరసంగా ఉన్నా కూడా ఎవరైనా దేవుని బిడ్డలు వచ్చారంటే వెంటనే లేచి హుషారుగా వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటుందని ఆ సేవకుడు చెప్పాడు. వారి తల్లి ఎంతో నీరసంగా ఉంటుంది, జ్వరం వచ్చినప్పుడు ఎంతో బలహీనంగా ఉంటుంది. ఎవరైనా దేవుని బిడ్డలు సంఘస్థులు కానీ ఒకవేళ ఆ గృహానికి అనుకోకుండా వచ్చినట్లయితే వెంటనే ఈమె అప్పటికప్పుడు ఎక్కడో లేనటువంటి శక్తిని పుంజుకొని పరిచర్య చేస్తుంది, ఆతిథ్యం ఇస్తుంది. ఆ నీరసాన్ని, ఆ బలహీనతను ఏమాత్రం కూడా బయటికి ప్రదర్శింపకుండా ఆతిథ్యం ఇస్తుంది, పరిచర్య చేస్తుంది. ఎంత మంచి వరం! కొంతమంది సహోదరులకి ఇటువంటి వరం ఉండటం ఆశీర్వాదం. దాతృత్వంగా ఇచ్చేవారం, గంటల తరబడి ప్రార్థన చేసేవారం, మన ఇతరులకు సువార్త చెప్పే వరం కలిగి ఉండటం ఎంత ఆశీర్వాదం. స్పిరిచువల్ గిఫ్ట్. రెండవ మాట షేప్లో హెచ్ అంటే హార్ట్ఫుల్ సర్వీస్. దేవుని బిడ్డలైన వారు ఎప్పుడూ కూడా సనుగులతో గొనుగులతో, ఎప్పుడూ కూడా ఆ పిసినితనముతో పరిచర్య ఎప్పుడు చేయకూడదండి. హార్ట్ఫుల్ గా, యథార్థతో, హృదయపూర్వకంగా సర్వీస్ మనం సంఘంలో చేయాలి, విశ్వాసుల కోసం చేయాలి. ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా చేయాలి, హార్ట్ఫుల్ గా చేయాలి, ఏ సర్వీస్ అయినా కానీ. కాబట్టి హార్ట్ఫుల్ సర్వీస్ తెలియపరుస్తుంది. గుడ్ షేప్ అంటే హార్ట్ఫుల్ సర్వీస్. మూడవ మాట, షేప్ లో ఉన్నట్టు మాట అక్షరం ఏంటంటే ఏ అంటే ఎబిలిటీ, మంచి సామర్థ్యం కలిగి ఉండాలి. మంచి సామర్థ్యం. దేవుడు పేతురుకు ఒక సామర్థ్యం ఇచ్చాడు, పౌలుకు ఒక సామర్థ్యం ఇచ్చాడు, తిమోతికి ఒక సామర్థ్యం ఇచ్చాడు. పరిచర్య చేసే విషయంలో, సంఘములను కట్టే విషయంలో, దయ్యములను పారద్రోలే విషయంలో, ప్రార్థనా విషయంలో, స్వస్థత పరిచర్య విషయంలో సామర్థ్యము దేవుడు ఇచ్చాడండి కొంతమందికి. మనకు కూడా దేవుడు మంచి సామర్థ్యమును దేవుడు ఇస్తున్నాడు. ఆ సామర్థ్యం కలిగి ఉండాలి, మంచి ఎబిలిటీ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వ అక్షరం పి, షేప్ లో ఉన్నటువంటి 4వ అక్షరం పి అంటే పర్సనాలిటీ. మంచి పర్సనాలిటీ కలిగి ఉండాలండి. మన పర్సనాలిటీ దేవుడు మంచిదిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, కానీ బ్యాడ్ పర్సనాలిటీ కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడటంలా. మంచి పర్సనాలిటీ కలిగి ఉండాలని. అబ్రహాంలో ఉన్న పర్సనాలిటీ వేరు, పేతురులో ఉన్న పర్సనాలిటీ వేరు. పేతురు చాలా దూకుడుగా ముందుకెళ్తాడు, తొందరపడి మాట్లాడతాడు పేతురు. అబ్రహాము నిదానించి మాట్లాడతాడు. శారమ్మ కూడా తొందరపడి మాట్లాడుతుంది, కానీ అబ్రహాము నిదానించి ఆలోచన చేసి మాట్లాడతాడు. ఆయన పర్సనాలిటీ అది. యాకోబు గారి పర్సనాలిటీ వేరు, ఇస్సాకు గారి పర్సనాలిటీ వేరు. మంచి పర్సనాలిటీ దేవుని కోసం మనం కలిగి ఉండాలని దేవుడు చూస్తున్నాడు. షేప్ లో ఉన్న 5వ అక్షరం ఈ. ఎక్స్పీరియన్స్. మనమందరం మంచి ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కాదండి, గుడ్ ఎక్స్పీరియన్సెస్ కలిగి దేవుడు మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మంచి ఎక్స్పీరియన్స్లు దేవుని కోసం మనం కలిగి ఉండాలి.
మంచి ఓపిక, ఓర్పు, సహనము, మంచి దైవ లక్షణములు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి గుడ్ షేప్ కలిగి ఉన్నామా, గుడ్ లుకింగ్ కలిగి ఉన్నామా? గుడ్ లుకింగ్ బయటికి కనిపిస్తాం, మంచిగా కనిపిస్తాం. ఆ లుకింగ్ దేవునికి అవసరంలా, మనలో షేప్ ఉందా లేదా దేవుడు కోరుకుంటున్నాడు. గుడ్ షేప్ దేవుడు కోరుకుంటున్నాడు. కనుక స్పిరిచువల్ గిఫ్ట్స్ కలిగి, హార్ట్ఫుల్ సర్వీస్ కలిగి మనం ఉన్నామా? మంచి ఎబిలిటీ కలిగి, మంచి పర్సనాలిటీ కలిగి, మంచి ఎక్స్పీరియన్స్ కలిగి మనం ఉన్నామా? ఒకసారి పరిశీలించుకొని అలాగూ మనము ప్రభు కోసం జీవించినట్లయితే దేవునికి మహిమ, దేవునికి ఘనత, ఆయనకి ప్రభావము చెల్లునుగాక. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, దేవుడు మనము అపవాది అయిన సాతానుడు ఈ విధంగా దొంగిలిస్తుంటే, నాశనం చేస్తుంటే, హత్యలు చేస్తుంటే చూస్తూ ఉండమని చెప్పలేదండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు బలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మీరు గమనించండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగుంది: చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు బలవంతుడు, మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక వాడిని మీరు జయించమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి అపవాది దొంగ అయినంత మాత్రాన వాడికి భయపడాల్సిన అవసరం లేదు, వాడికి లొంగిపోనవసరం లేదు. వాడిని ఎదిరించాలి. ఆయుధాలు చెప్పాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6:16 ఆయుధాలు ధరించుకుందాం. ఆయుధాలు వాడు దొంగిలించకుండా చూద్దాం. ఆయుధాలు మన దగ్గర మనము కలిగి ఉండి మెలకువతో ఉండాలి. ఆయుధాలను మనము భద్రపరుచుకొని ఉండాలి. వాడు దొంగిలించడానికి వస్తే వాడిని ఎదిరించాలి. వాడి మీద దాడి మనమే చేయాలి. ఎందుకంటే మనలో దేవుడు బలం ఇచ్చాడు. మనలో ఉన్నాడు బలవంతుడు. ఆయన లోకాన్నే జయించాడు. కాబట్టి మనము బలము కలిగిన వారముగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు మనకు ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అధికమైనటువంటి శక్తిని కలుగు చేసేవాడు కనుక ఆయనకు యుగాయుగములు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుడు మీ అందరికీ మంచి లైఫ్, మంచి షేప్ దయచేసి గుడ్ షేప్ కలిగిన ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఉద్దేశాలు మనం నెరవేరుద్దాం. దేవునికి మహిమ కలుగుతుంది. అపవాదిని ఎదిరిద్దాం. దేవునికి ఇంకా సంతోషం కలుగుతుంది. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అంతవరకు మీరందరూ కూడా మెలకువ కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క చిత్తమైతే మరి యొక్క ఆదివారం మీతో కలుసుకోవడానికి అవకాశం ఉండొచ్చును. కాబట్టి మరి యొక్క వాక్య భాగం ద్వారా మనమందరము కూడా భద్రపరచబడదాం, ఆశీర్వదించబడదాం. అలాగే ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేయండి ప్రియులారా. బహుశా వచ్చే ఆదివారం నుంచి ఈ లాక్డౌన్ ఉండకపోవచ్చును. అయినా సమయము మార్పు జరుగుతుంది. అది మీకు ముందుగానే తెలియపరుస్తాము. సమయము ఉదయం 10 గంటలకు కాకుండా వేరే సమయంలో ఆదివారమే మళ్ళా ఇలాగే వాక్యాన్ని మీతో ధారావాహికంగా పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు అలాగే సహాయం చేయనుగాక. ఇప్పటి వరకు ఈ లాక్డౌన్లో ప్రతి ఆదివారం 10 గంటలకు వాక్యాన్ని మనము ధ్యానం చేసేదానికి, మనమందరం కూడా ఇలాగ ప్రతి ఆదివారం కలుసుకునేదానికి ప్రభు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ ప్రార్థన చేశారు నా కోసం. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తానని నా యొక్క మనస్ఫూర్తిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ప్రియులారా, మీ అందరికీ మీ సహకారానికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. ప్రియులారా, మరి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభా, స్తోత్రాలు. ఈ మంచి సమయాన్ని మీరు మాకు దయచేశారు. ఈ లాక్డౌన్లో చివరిసారిగా ఈ వాక్యాన్ని పంచుకునే అవకాశం మీరు దయచేశారు. మీ ఉద్దేశములను మా ప్రభా మీరు మాతో పంచుకున్నారు. ఆ ఉద్దేశములను మా తండ్రి మేము నెరవేర్చు వారముగా మీకు ఇష్టలముగా బ్రతుకుటకు సహాయం చేయమని, మాతో ఉండమని, ఇంతవరకు మీ బిడ్డలు ఈ యొక్క కార్యక్రమమును ప్రతి ఆదివారం 10 గంటలకు వీక్షించారు. వారందరినీ దీవించమని, ఈ వాక్య భాగంలో వారందరికీ మేలుకరంగా ఉంచమని, మరి ఈ వాక్యం విన్నవారు అనేక విధాలుగా ఫోన్ల ద్వారా తెలియపరిచినటువంటి వారి యొక్క సలహాలను బట్టి, వారి యొక్క ఆలోచనలను బట్టి, వారి యొక్క దీవెనలను, వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, ఇక కూడా ఈ పరిచర్య ముందుకు కొనసాగించమని,
మమ్మల్ని బలపరచమని, విన్న ప్రతి వారిని, ఈ పరిచయకు సహకరించినటువంటి, ప్రార్థించినటువంటి ప్రతి వ్యక్తిని మీరు దీవించమని, ఈ యొక్క కార్యమును, ఈ యొక్క మా తండ్రి ప్రభ ప్రోగ్రామును చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆశీర్వాదించమని, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.